ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన. ప్లీజ్ రేవంత్ అన్న ఏమనుకోకు, ప్లీజ్ ఏమనుకోకు. మొన్న గ్లోబల్ సమ్మిట్ అటకెక్కింది అన్నట్టు. లాస్ట్ టైం కూడా గిట్లనే దావోస్ పోయినావు నువ్వు ఆ శ్రీధర బాబు. ఏమైంది? కంపెనీలు ఎన్ని వచ్చినాయి? 80,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు అన్నావు. కోట్లు కాదు కదా, బూట్ల కంపెనీ కూడా పెట్టలే మీరు దావోస్ పోయి వచ్చినాక. పెట్టిండ్రా? నేనేమంటలేను రేవంత్ అన్న, నేను నిన్నేమంటలేను. నాకు నీ మీద వ్యక్తిగత కక్షలేం లేవు. నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నా, వాళ్ళ క్షేమం వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడుతున్నా. మాట్లాడితే మాట్లాడొద్దంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. దావోస్కి పోయి లాస్ట్ టైము 80,000 కోట్లు వచ్చినాయి అంటావు. బూట్ల కంపెనీ కూడా పెట్టలే. అగో లాస్ట్ టైం ఆ కేటీఆర్ సార్ ఏం చేసిండు? శంకుస్థాపనలు చేసిండు. ఇప్పుడు కూడా పోతే చెట్ల కిందనో పుట్టల కిందనో ఆ శంకుస్థాపన మైలురాళ్ళు ఉంటాయి చూసినావా, గవి కనబడతాయి. మరి ఆ శంకుస్థాపనలు చేసిన దగ్గర కంపెనీలు ఉన్నాయా? లేవు. శ్రీధర్ బాబుకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషను ఐటీ కాకుండా కొన్ని ఆయనే చూసుకుంటున్నట్టు ఎవరికి తెలియకుండా. ఆ శంకుస్థాపనల సంగతి ఏంది? ఏమనంటే హిల్ట్ అంటావు, పుల్ట్ అంటావు. 5 లక్షల కోట్లు కొట్టేద్దామనుకుంటావు. కంపెనీలు ఇండస్ట్రియల్ ఏరియా మార్చాలంటావు. నిమిషానికి కోట్ మాట్లాడతావు. రైజింగ్ అంటావు, జింగ్ అంటావు, దావోస్ పారిపోతావు. అక్కడ పోయి ఫోటోలు దిగుతావు. ఫ్లైట్ ఛార్జెస్ వేస్టు, ఫుడ్ ఛార్జెస్ వేస్టు, అకామిడేషన్ ఛార్జెస్ వేస్టు. నీతోటి మళ్ళీ ఊపుకుంటా ఆ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఊపుకుంటూ ఇట్లా వస్తాడు, లేదా రోహిన్ రెడ్డి వస్తాడు, లేదా ఫహీం ఖురేషి వస్తాడు. ఈ ఐటీ శాఖ మంత్రి కాబట్టి మళ్ళీ ఆయన లేకుండా నువ్వు పోతే ఏడ తిడతారా అని ఆయనను కూడా పోతావు, తీసుకుపోతావు.